మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి తన విజన్, తన స్థాయి ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ లెవెల్లో సినిమాను ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అందుకే మహేష్ బాబుని ఇది వరకు ఎన్నడూ కూడా చూడని ఒక కొత్త లుక్ లో చూపించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. పైగా ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రం కాబట్టి పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం నుంచి మంచి దేహం ఉండాలని రాజమౌళి కండిషన్ పెట్టినట్టుగా ఉన్నారు. ఇక దీంతో మహేష్ బాబు వర్కౌట్లు అంటూ తెగ కష్టపడుతున్నారని చెప్పాలి. ఇక ఎప్పుడు పెంచినట్టుగా గెడ్డం, జుట్టుని పెంచేస్తున్నారు మహేష్ బాబు. మహేష్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్లారు. ఇక అక్కడే బర్త్డేను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు ఫ్యామిలీతో రిటర్న్ అవుతున్న టైంలోనే ఇలాగ తీసిన కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాబు తన లుక్ ని బయటకు రాకుండా కవర్ చేసుకునేందుకు క్యాప్ అయితే పెట్టుకున్నారు. ఇక జుట్టుని వెనకాల ముడి కూడా వేసుకున్నారు. గుబురు గెడ్డంతో, పోనీటెల్ తో మహేష్ బాబు అయితే కనిపించారు. ఇక దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ లుక్ తో థియేటర్ లో మహేష్ బాబుని గనక చూస్తే థియేటర్లు తగలడిపోతాయని అభిమానులు అయితే ఫుల్ సందడి చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం అంటూ అయితే వచ్చారు. ఇక త్రివిక్రమ్ మ్యాజిక్ అంతగా పని చేయలేదనే చెప్పాలి. ఫ్యాన్స్ కి మాత్రమే ఈ మూవీ అయితే ఎక్కింది. ఫలితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమంత మిరాకిల్స్ కూడా చేయలేదు. దీంతో రాజమౌళి మూవీ మీదే అభిమానులు, ఆడియన్స్ అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళి సైతం ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమాకి. ఇక కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మీద అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఇక ఇదే ఏడాదిలో ఈ మూవీ అయితే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.